ఇలా రేవంత్ రెడ్డి గారిది ఎంత దారుణం అంటే నిన్న మాట్లాడతాడు ఏ ఎమ్మెల్యే కూడా ఖచ్చితంగా ఎవరు డిస్క్వాలిఫై కారు అని మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా ఏప్రిల్ 2వ తారీఖున నేనే పిటిషనర్ని, నాతో పాటు ఇంకో దాంట్లో కేటీఆర్ గారు, నేను వివేకానంద గారు, ఒక దాంట్లో ఇంకో దాంట్లో కేటీఆర్ గారు, ఇతర శాసనసభ్యులు మా పార్టీలో ఉన్న వాళ్ళు పిటిషన్ ఫైల్ చేసినాం. ఖచ్చితంగా ఏప్రిల్ 2వ తారీఖున ఇవాళ సుప్రీంకోర్టు మీద ఎంత అవహేళనగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిండో ఖచ్చితంగా జడ్జి గారి ముంగట ఆ వీడియో మేము పెడతాం. చట్టసభ బుక్లలో క్లియర్గా ఉంది. సబ్ జుడిస్ హైకోర్టులో ఏ మ్యాటర్ ఉన్నా, సుప్రీంకోర్టులో ఏ మ్యాటర్ ఉన్నా అసెంబ్లీ లోపల మాట్లాడడానికి వీలు లేదు అనేది చాలా క్లియర్గా ఇవాళ అసెంబ్లీ రూల్స్ బుక్లో ఉంది.